రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత మహానేత శ్రీ కోణిజెట్టి రోషయ్య 73వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్థానిక శివుడి బొమ్మ సెంటర్ లోని మహానేత కోణిజెట్టి రోషయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్థిక మంత్రి కూడా కోణిజెట్టి రోషయ్య లాగా దాదాపు 16 సంవత్సరాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన దాఖలాలు లేవని, ఒక రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ను 16 సార్లు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందని, రైస్ మిల్లులో చిన్న స్థాయి గుమస్తా స్థాయి నుంచి ఆర్థిక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా ఉన్నత పదవులు అధిరోహించారని, అలాంటి మహా వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడం చాలా సంతోషకరమైన విషయమని, ఆయన సేవలకు గుర్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2019-24 మధ్యలో కోణిజెట్టి రోషయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ఈ రాష్ట్రానికి ఆయన సేవలు ఎప్పుడు గుర్తు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కోణిజెట్టి రోషయ్య గారి యొక్క 93వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేసి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ ఆర్థిక మంత్రి కూడా బడ్జెట్ రోషయ్య గారి లాగా దాదాపు 16 సంవత్సరాలు ఎప్పుడూ కూడా ప్రవేశపెట్టలేదు. రోషయ్య గారు చిన్న స్థాయి నుంచి ఏదో లండన్లో ఎకనామిక్స్ స్కూల్లో చదువుకోలేదు, లేదా అమెరికాలో మరి ఇది చేయలేదు, డిగ్రీ పొందలేదు. ఒక చిన్న స్థాయి నుంచి వేమూరులో ఒక రైస్ మిల్ స్థాయి నుంచి చిన్న చిన్న పద్దులు లెక్కలు చూసే వ్యక్తి ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఎదగటం నిజంగా ఆయన గొప్పతనం, ఆయన గొప్ప మేధావి. కాబట్టి అలాంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఆయన విగ్రహాన్ని నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2019-24 మధ్యలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా మరి రోషయ్య గారిని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.